హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొంపెల్లి భవాని. ఈరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిరీస్ పైన నెంబర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. నెంబర్ సిరీస్లో సమ్ ఎలా చేయాలి, అందులో టైప్స్ ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్కి అయితే ఎలా, ఈవెన్ నెంబర్స్కి అయితే ఎలా, ఆడ్ నెంబర్స్కి, స్క్వేర్ నెంబర్స్కి, క్యూబిక్ నెంబర్స్కి ఎలా మనము ట్రిక్స్తో చాలా తక్కువ టైంలో చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసేసి మనకి 1 + 2 + 3 ఇట్లా అప్ టు n నెంబర్స్కి అడిగినప్పుడు ఫార్ములా వచ్చేసేసి మనకి n × n + 1/2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ న్యాచురల్ నెంబర్స్. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. 1 + 2 + 3 అప్ టు 7 అడిగారు అనుకోండి, అంటే మనం యాక్చువల్గా 7 నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 అప్ టు 7 వరకు వేసి యాడ్ చేస్తే వస్తుంది. యాక్చువల్గా అయితే ఫార్ములా త్రో అయితే ఇక్కడ n అంటే ఏంటి 7, చివరి నెంబర్ ఏది ఉంది 7 ఉంది కాబట్టి n = 7. ఈ అన్ని ఇందులో మనం ఈ 7ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 7 × 7 + 1/2, 7 × 8/2, 2 4 8, 7 4 28. సో ద ఆన్సర్ ఈస్ 28. అలాగే ఇంకొకటి చూద్దాం. 1 + 2 + 3 అప్ టు 10 నెంబర్స్. ఇక్కడ n = ఎంత 10. సో మనకు ఫార్ములా 10 × 10 + 1/2, 10 + 1 అంటే 11/2, 2 5 10, 5 11 55. So the answer is 55. 1 + 2 + 3 అప్ టు 50 అడిగారు అనుకోండి, ఇలా చిన్న ఇచ్చినప్పుడు మనం అడిషన్ అయినా చేసుకోవచ్చు. 50 వరకు అడిగినప్పుడు అనేది ఇంపాసిబుల్, కష్టం, ఇంపాసిబుల్ ఏం కాదు. 50 అని అన్నప్పుడు n = 50 కదా, 50 n + 1 అంటే 51/2, 225 వచ్చేస్తుంది. సో మనము 51 × 25 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. 25 × 1 ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసేసి 1 + 2 + 3 అప్ టు 15 చూద్దాం. సో ఇక్కడ n = 50, ఫార్ములా వచ్చేసేసి n × n + 1, 15 + 1 16/2, 2 8 16, 15 8 120. So the answer is 120. 1 + 2 + 3 అప్ టు 20 ఎంత వస్తుందో చెప్పండి. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్కి చూసాం కదా, ఇవన్నీ కన్సిక్యూటివ్లో ఉండాలి, వరుస నెంబర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఆడ్ నెంబర్స్ చూద్దాం. వన్ + 3 + 5 అప్ టు n = ఎంత అని అడిగినప్పుడు దీనికి ఫార్ములా n + 1/2 హోల్ స్క్వేర్. ఇలా అడిగినప్పుడు ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, కన్సిక్యూటివ్లో ఉండాలి, 1తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఇలా అడిగినప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1 + 3 + 5 అప్ టు 7 తీసుకుందాం. అంటే ఇక్కడ n = ఎంత 7. ఈ 7ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7 + 1/2 హోల్ స్క్వేర్ అంటే 8/2 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 + 3 + 5 అప్ టు 15 తీసుకుందాం. అంటే ఇక్కడ n = 15. మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 15 + 1, 15 + 1 16, 16/2 8 అవుతుంది. 8 స్క్వేర్ అంటే ఏంటి 64. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1 + 3 + 5 అప్ టు 25. సో హియర్ n = 25. 25 + 1
ఎంత అవుతుంది 26. 26/2 13. 13ని మనకు స్క్వేర్ చేస్తే 169. 20 వరకు స్క్వేర్స్ మనకి బై హార్ట్ అయి ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసేసి 1 + 3 + 5 అప్ టు 49 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది చెప్పండి. ఇప్పటివరకు మనం సమ్ ప్రాబ్లమ్స్లో న్యాచురల్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ చూద్దాము. ఈవెన్ నెంబర్స్ కూడా ఎలా ఉండాలి, కన్సిక్యూటివ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 + 6 అప్ టు 20 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసేసి n/2 ఇంటూ n/2 + 1. దీనికి ఇక్కడ n అనేది ఏంటి, లాస్ట్ డిజిట్. n ఈజ్ ఈక్వల్ 20. సో ఈ n వాల్యూని మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 20/2 ఇంటూ 20/2 + 1. అలా కాకుండా 20/2 ఈజ్ ఈక్వల్ 10 అని మనం అక్కడ తీసేసుకుంటే ఇక్కడ 10 వచ్చేసేస్తుంది, ఇక్కడ 10 వచ్చేస్తుంది. సో 10 ఇంటూ 11. సో ద ఆన్సర్ ఈస్ 110. అదేవిధంగా 2 + 4 + 6 అప్ టు 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు మనకు ఫార్ములా ప్రతిసారి ఫార్ములా మనము రాసుకోవడం వల్ల మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 40 కదా. n/2 అంటే 20, 40/2 20. సో ఇక్కడ n/2 అంటే 20, n/2 + 1 20 + 1 20 ఇంటూ 21. సో 2 1s are 2, 2 2s are 4, 0. 420 is the answer. ఇంకొకటి చూద్దాం. 2 + 4 + 6 అప్ టు 80 ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 80. n/2 అంటే ఎంత అవుతుంది 40. ఫార్ములా వచ్చేసేసి ఏంటి, n/2 ఇంటూ n/2 + 1. n/2 అంటే ఏంటి మనకి 40 అండ్ 40 + 1 41. సో 4 1s are 4, 4 4s are 16, 0. 1640 is the answer. అదేవిధంగా 2 + 4 + 6 అప్ టు 100 ఇచ్చినప్పుడు ఎంత అవుతుందో చెప్పండి. సిరీస్లో మనము న్యాచురల్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ చూసాం కదా. ఈ న్యాచురల్ నెంబర్స్లో స్క్వేర్స్ ఎలా చేయాలో చూద్దాం మనం.